సెన్సేషనల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో ఊహకందని ర్యాంపేజ్ ను చూపించి వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లతో పాన్ ఇండియా మూవీస్ ను రీజనల్ టాప్ స్టార్స్ నటించిన సినిమాల కలెక్షన్లను కూడా బ్రేక్ చేసే రేంజ్ బీభత్సం సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలన్నింటినీ మించిపోతూ 12.75 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని దుమారం లేపింది. ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్లను 5వ రోజు సొంతం చేసుకున్న సినిమాలలో ఏకంగా టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని రచ్చరచ్చ చేసింది ఈ సినిమా. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న RRR కి ఈ సినిమాకు కేవలం 99 లక్షల వరకు షేర్ డిఫరెన్స్ మాత్రమే ఉండగా ఆ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని కూడా టార్గెట్ చేసే రేంజ్ వసూలతో బీభత్సం సృష్టించింది ఈ సినిమా. RRR మూవీ 13.63 కోట్ల దాకా షేర్ ను 5వ రోజు సొంతం చేసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం 12.75 కోట్ల దాకా షేర్ ను సాధించింది. అలా వైకుంఠపురంలో 11.43 కోట్ల షేర్ అందుకోగా బాహుబలి 2 11.35 కోట్ల షేర్ ను, కల్కి మూవీ 10.86 కోట్ల షేర్ ను, సలార్ 10 కోట్ల వరకు షేర్ ను, సరిలేరు నీకొవరు 9.69 కోట్ల షేర్ ను, పుష్ప 2 9.02 కోట్ల షేర్ ను, వాల్తేరు వీరయ్య 8.8 కోట్ల షేర్ ను, సైరా నరసింహారెడ్డి 8.33 కోట్ల షేర్ ను, వకీల్ సాబ్ 8.3 కోట్ల షేర్ అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. ఓవరాల్ గా 5వ రోజు 10 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమాలే తక్కువైతే ఏకంగా టాప్ 2 ప్లేస్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహకందని ర్యాంపేజ్ ను చూపించగా ఇప్పుడు 6వ రోజు సండే అడ్వాంటేజ్ కూడా ఉండటంతో మరోసారి దుమారం లేపే వసూలను ఈ సినిమా నమోదు చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.